కానీ దీనికోసం మనకి రకరకాల గొడవలు ఎలా అవుతాయంటే, మనకి ఉదాహరణకి మనకి తెలంగాణలో ఎందుకు మన తెలంగాణ రాష్ట్రం రావాలి అని అనిపించిందంటే, వనరులు తాలూకు మొత్తం బెనిఫిట్ అంతా ఒక ప్రాంతానికి ఎక్కువ తరలిపోవడం వల్ల ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది అన్న భావన రాగానే, అది వాస్తవాలు బయటికి రాగానే మాకు అవసరం లేదు, మేము విడిపోతాం. ఇది అయిపోయింది. వచ్చిన తర్వాత మనకు ఇంకొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఇది ఎవరికి వెళ్తున్నాయి, ఎంతమందికి వెళ్తున్నాయి, మనందరికీ. ఇప్పుడు ఇందాక కూడా వాళ్ళు అనుకున్నారు ఉద్యోగాలు, కోరుకున్న ఉద్యోగాలు, ప్రామిస్ చేసిన ఉద్యోగాలు రావాలి, దానికి మీరేం మాట్లాడుతున్నారని. నేను ఆశయాలు వేరు, ఆశయాలని సాధించడం వేరు. చాలా చాలా బాధ్యత కావాలి దానికి చాలా నిజాయితీ కావాలి, దానికి చాలా పొలిటికల్ అకౌంటబిలిటీ కావాలి. మేము ఈ పని అనుకున్నాం, చేయలేకపోయాం, ఇలా సాధించగలిగాం. సహాయ సహకారాలు చాలా కావాలి. ఒక్కొక్కసారి రాజకీయ పార్టీలకి వాళ్ళకి సమయం ఉండదు. ఎంతసేపు ప్రత్యర్థి మీద దాడి ఎదుర్కోవడం 24 గంటలు ఒక మాట అనగానే అది డిఫెండ్ చేసుకునే ప్రాసెస్లో టైం అయిపోద్ది. ఒక మంచి బ్రిలియంట్ ఐడియా వస్తే ఉద్యోగాలు వచ్చాయేమో, ఉద్యోగాలు ఒక 10,000 ఉద్యోగాలు క్రియేట్ చేయగలమేమో. మన కరీంనగర్ గ్రనైట్ బిజినెస్ ఉంది. ఇన్ని వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఉండబట్టి ఈ రోజున మన గ్రనైట్ అనేది ఎక్స్ప్లోర్ చేయబట్టి ఈ రోజు ఇన్ని వేల ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ. కొన్ని ఉద్యోగాలు వస్తాయి ఫ్యూచర్లో. ఇవన్నీ ప్రతిసారి రావాలంటే చాలా మనసు చాలా శుభ్రమైన వాతావరణం ఉండాలి, పొలిటికల్ అట్మాస్ఫియర్ ఉండాలి. ఈరోజు నేను టీవీలో కూడా, ప్రసార మాధ్యమాల్లో కూడా నేను కోరుకునేది ఏంటంటే, నన్ను తిట్టే బోల్డెని వార్తలు రావచ్చు, నన్నేను కదా, ఎవరినైనా సరే. ఇది పొలిటికల్ ప్రాసెస్లో అలా కాకుండా నిజంగా ఒక సమస్య ఇలా ఉంది, ఈ సమస్యకి పరిష్కారాలు ఎలా ఉండొచ్చు, ఈ సమస్యని రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ అడ్రస్ చేయట్లేదు, ఈ పరిష్కారాన్ని ఇలా చూపించవచ్చు, ఇలాగాని ప్రసార మాధ్యమాలు కూడా ఇలా ఉండుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ సాధించవచ్చు. కానీ ఎంతసేపు ఒకరిని విమర్శించడం, ఒకరిని కించపరచడం అని. అందుకని రాజకీయాల్లో ఒక్కొక్కసారి నన్ను చూడగానే ఏమనిపిస్తుంటే, చాలా కాంప్రమైజింగ్ వ్యక్తిలాగా అనిపిస్తాను. చాలా మంది తిడతారు చాలా రకాలుగా. నేను ఎందుకు దాన్ని చాలా బాధ్యతగా మాట్లాడతానంటే, నాకు మనుషులంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం. నేను కుటుంబం ఒక 5 మంది అన్నదమ్ములు అక్క చెల్లెలతో కుటుంబం కాదు, నా కుటుంబం అంతా మీరందరూ నా కుటుంబాన్ని నేను కోరుకుంటాను. మొన్న ఇందాక ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఆదిలాబాద్లో కూడా ఒకసారి బోర్ వేయించినప్పుడు, మేము ఒక రోజున పార్టీ మేము స్థాపిస్తాం, ప్రభుత్వాన్ని స్థాపించినప్పుడు ఆ రోజున మీకు దాహం తీరుస్తాం అని చెప్పడమా అసహ్యంగా అనిపించింది నాకు ఆ మాట చెప్పడం. అందరూ చేసేదే. కానీ వెంటనే మనకున్న కొద్దిపాటి వనరులతోటి మీలాంటి నిజంగా ప్రేమ ఉన్న ఒక 2-3 సహకారంతో ఆ రోజున బోర్ తవ్వితే నీళ్ళు వచ్చేసినాయి అక్కడ. దాని ప్రభుత్వాల దాకా రాలేదు. నేనేమంటానంటే, అదే పెద్ద స్థాయిలో చేయాలంటే ఖచ్చితంగా పొలిటికల్ ప్రాసెస్లోనే ఉండాలి. నేను అది నమ్మాను. అందుకని చిన్న చేసుకుంటూ ఉండిపోవచ్చు, ఒక చిన్న స్థాయిలో ఉండిపోవచ్చు, ఆగిపోతాం, ఒక ఎన్జిఓగా ఆగిపోవచ్చు. కానీ నాకు కొంతమందికి ఎక్కువ ధనం సంపాదించాలని ఉంటుంది, కీర్తి సంపాదించాలని ఉంటుంది, అధికారం సంపాదించాలి. నాకు ఎంత సాధ్యమైతే అంతమంది ఎక్కువ మందికి సహాయం చేయాలని కోరుకుంటాను. అది జనసేన పార్టీ సిద్ధాంతం. దాంట్లో నేను మీ అందరితోటి నేను కోరుకునేది ఏంటంటే, నేను చాలా బాధ్యతగా వచ్చాను. నేను తెలుగులో హైయెస్ట్, అట్లీస్ట్ నాకు సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ని. నేను నిజంగా సినిమాలు చేసుకుంటే నన్ను నా పాప అడుగుతున్నప్పుడు అనిపించింది, మీరు సినిమాలు చేసుకోవచ్చు కదా సార్, మీరు ఎందుకు అందరి చేత తిట్లు తింటారు ఇట్లా అంటే, నాకు ఈ సినిమా ఫెయిల్ అయ్యి తిట్లు తింటాం కంటే కూడా పొలిటిక్స్లో ఫెయిల్ అయ్యి తిట్లు తింటాం నాకు చాలా ఇష్టం. అందుకని అండ్ నాకేంటంటే అట్లీస్ట్ అడ్రస్ చేయాలి ఒక సమస్య పరిష్కారం. ఇప్పుడు చాలా సమస్యలు ఉంటాయి, మన దృష్టికి వచ్చినప్పుడు మనకు స్థాయి లేదు, బలం లేదని చెప్పి ఆగిపోతాం. నాకు అలా ఆగటం ఇష్టం లేదు. కష్టాలు ఉంటాయి పాలిటిక్స్లో. మీకు ఒకసారి నన్ను తిడుతుంటే మీ అందరికి ఇబ్బంది కలిగించవచ్చు, నేను భరిస్తాను. బలవంతుడే భరిస్తాడు, మనం బలమైన వ్యక్తులు భరిద్దాం. మనం భరించిన వాడే సాధించగలడు. అంతేగాని మనం మాట అనేసారు కదని చెప్పి పారిపోతే ఎట్లా? వాళ్ళ నేను తిట్టేవాళ్ళు విజయం సాధించినట్టు అలా పారిపోవద్దు దేని నుంచి. అలా అని చెప్పి ఎదురుదాడి చేయొద్దు, భరించండి. అలా చూడండి, ఎంతసేపు అంటారో చూడండి, భరించండి. మార్పు ఆటంతా చాలా సైలెంట్గా వచ్చేస్తుంది. భరించడం వల్ల వచ్చే శక్తి చాలా బలమైన శక్తి లోపల నుంచి. మన తప్పు చేయకుండా మనల్ని అంటుంటే చాలా బాధ ఉంటుంది, చాలా కోపం ఉంటుంది, చాలా ఆవేదన ఉంటుంది. నాకు ఉండకుండా ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది, చాలా బాధ ఉంటుంది. కానీ అది అందరి ఆలోచన విధానం అంటే, మేము తిట్టేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు ఇంక రారు. ఆ రోజు అలాగే ఉంటుంది. మేమేమంటే మేము రోజుని కంప్లీట్ క్లీన్ చేయలేము, మాకు తెలుసు అది.
నేను కూడా ఏమనుకుంటా, పాలిటిక్స్కి వచ్చినప్పుడు రాత్రికి రాత్రి మార్పులు జరగని నాకు తెలుసు. నేనేదో ఒక అనాలోచితంగా నేను 25 సంవత్సరాలని సరదాగా అనలా. నేను పదే పదే చెప్తాను ఈ మాటలు. ఒక ఫేమస్ ఆంథ్రోపాలజిస్ట్ ఆవిడ అన్న మాటలు ఏంటంటే, ఒక ఐడియా రూపుదిద్దుకొని ప్రాక్టికాలిటీలోకి రావాలంటే 25 నుంచి 32 సంవత్సరాలు పడుతుంది. ఇది ఒక రీసెర్చ్ అది. అలాగే మనకి ఉదాహరణకి ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే అనేక దశాబ్దాలుగా ఒక కోరిక ఉండి జరగలేదని చెప్పి మళ్ళీ దాన్ని 90లోనో మళ్ళీ ఒక 90 మధ్యలో ఒక బలమైన కోరికగా అయ్యి ఇది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కావాలి అని మాకు ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఒక ఎమోషనల్ ఇష్యూ అయినప్పుడు అది సఫలీకృతం అవ్వడానికి మోర్ దెన్ 25 సంవత్సరాలు పట్టింది. అంటే ఒక రాష్ట్రానికి అది సాధ్యమైనప్పుడు, అలాగే క్లీన్ పాలిటిక్స్ ఎందుకు సాధ్యం కావు? సాధ్యపడతాయి, సాధ్యం చేయొచ్చు. తెలంగాణ సాధించగలిగినప్పుడు, తెలంగాణ ఇందాక సరిగ్గా నేను చెప్పలేదు, అది ప్రెస్ మీట్ కాబట్టి నేను మాట్లాడలేకపోయాను. రేపు మాట్లాడదాం అనుకున్నా, కానీ రేపు కూడా మీరే ఉంటారు కాబట్టి ముందుగా చెప్తున్నాను. ఎందుకు కొండగట్టు నుంచి ప్రారంభించాను నేను? ఆంజనేయ స్వామి నా దృష్టిలో నేను దేవుణ్ణి కూడా ఎలా చూస్తానంటే, అది ఒక ఎనర్జీ, అది రకరకాల రూపు తీసుకుంటుంది, అనేక రకాలుగా రూపు తీసుకుంటుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.